అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీలో చేనేత వస్త్ర ప్రదర్శన స్వయంగా వస్త్రాల కొనుగోలు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె మరియు షర్ట్ను కొనుగోలు చేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్ట్రం నుంచి అత్యధికంగా 32 నుండి 33 సంఘాలు ఉండడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కామినేని శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి మరియు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీరు అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ, పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే, దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు తెలియదు, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32, 33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విజిత్ కానీ అన్ని కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది. మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు వచ్చి ఇక్కడ స్టాల్స్ ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.